హే తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ ప్రముఖ రచయిత అందశ్రీ ఏ ముహూర్తాన రాశారో కానీ ఆ పాట తెలంగాణ ప్రజల గొంతుక అయింది. ఈ పాటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడానికి అందశ్రీ హృదయ లోతుల నుండి జాలువారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఎన్నో ఉద్యమ పాటలకు చోటు దక్కినప్పటికీ ఈ పాట మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఈ పాటే తెలంగాణ పుట్టినరోజు అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జనని జయకేతనం అయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వేడుకలపై ఈరోజు స్పెషల్ స్టోరీ. నిజానికి 2014 మార్చి 1న స్పెషల్ స్టేట్ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా తెలంగాణ అవతరించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగగా ప్రస్తుతం 2 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న అప్పటి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పాటు బిల్లుకు 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం లభించింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ రోజున తెలంగాణ ప్రజలు ఓ పండుగ రోజులా జరుపుకుంటారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో అవతరణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భవన్, రవీంద్ర భారతి ఇతర భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించి జాతీయ పతాకాలను ఆవిష్కరించి ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా వివిధ పార్టీల ఆఫీసుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. అనంతరం కేసీఆర్ అధికారం కోల్పోయారు. కేసీఆర్ అనంతరం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా అని, వ్యవస్థల ప్రక్షాళనే ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందన స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలలను నిజం చేసిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తాము అధికార పగ్గాలు చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో ఉందని, గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన అనేక కీలక వ్యవస్థలను ప్రస్తుతం చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యామని ఆయన తెలిపారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు. ఇది మనందరం గర్వించదగిన రోజు. ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రజల కలలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజల కలలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే మూల స్తంభాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. వారికి ఇప్పటికే 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను అందించామని వెల్లడించారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని తెలిపారు. రుణాలు ఇచ్చి బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు తీసుకుని మహిళా సంఘాలకు ఆదాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే QR కోడ్ కార్డు ద్వారా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని కూడా తీసుకురాబోతున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులనే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే 2 లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. ఈ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో 26,000 కోట్లు జమ చేశామని వెల్లడించారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో సన్నవడ్ల సాగు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.75 లక్షల టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుందన్న సీఎం, రైతుల భూములపై ఎలాంటి వివాదాలు లేకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా భూభారతి కార్యక్రమాన్ని తీసుకువస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా
రైతులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం 15,333 కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. ఉద్యోగ నియామకాల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని చూరగొన్నామని చెప్పారు. సివిల్స్ కి ఎంపికైన వారికి ప్రోత్సాహకంగా ₹1,00,000 అందిస్తున్నామని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం 200 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. గురుకుల విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో ఉండాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామన్న సీఎం ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. 100 ఏళ్లలో జరగని కులగణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విప్లవాత్మక నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోనూ కదలిక వచ్చిందని, రాబోయే జనగణనలో కులగణన అంశాన్ని కూడా చేర్చుతామని కేంద్రం ప్రకటించిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ద్వారా ఈ విద్యార్థులకు అందులో శిక్షణను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనాడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక్క బంగారు పథకం కూడా రాలేదు. 140 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సాధించకపోవడం మనకు నిజంగా ఆలోచన చేయవలసిన సందర్భం. అందుకే ఈనాడు యువకుల్లో క్రీడాకారులను వెలికి తీయాలి, మట్టిలో మాణిక్యాలను ఈ దేశానికి పరిచయం చేయాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకొని రాబోయే 2028 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని దేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫునే సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి ₹1 కోటి నగదును సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో యక్క యాదగిరిరావు, అందశ్రీ సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరికి నగదు పురస్కారాన్ని అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి తరపున వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కుమార్తె పురస్కారాన్ని స్వీకరించారు. ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలే, నగరాలే కాదు, దేశ విదేశాల్లోనూ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రజలు నిర్వహించుకున్నారు. అయితే తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత తెలంగాణ ప్రజలకిచ్చిన సందేశం ఏంటి? రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు? ఆయనపై వస్తున్న విమర్శలేంటి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా అమరవీరుల స్తూపం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సిపిఎం జాతీయ కార్యదర్శి నారాయణ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు, కోదండరాంతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఇక తెలంగాణలోని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాలతో పాటు విదేశాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వివిధ పార్టీల నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పలుచోట్ల చిన్నారులు నృత్యాలతో అలరించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో దోపిడీకి గురైన తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం యావత్ సమాజాన్ని మేలుకొలిపి ఉద్యమాలను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని కేసీఆర్ అన్నారు. శాంతియుతంగా పార్లమెంటరీ పంతాలో కొట్లాడి స్వరాష్ట్రానికి ఊపిరి పోసామని వివరించారు. సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ 10 ఏళ్ల అనతి కాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని కేసీఆర్ వివరించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకుని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని స్పష్టం చేశారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ పాడి పంటలతో వర్ధిల్లుతూ రైతులు, సద్బండ కులాలు, సకల జనులు సుఖ సంతోషాలతో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అయితే గతంలో తెలంగాణను ఓన్ చేసుకున్న కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రజలు ఇచ్చిన ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేక ప్రజలకు ముఖం చూపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జాతీయ పతాకంతో పాటు జాగృతి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని, వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేశారు. పోరాటాలు, త్యాగాలతో కూడిన ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకున్న జాగృతి కార్యకర్తలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో తొలిసారిగా జెండాలు ఎగురవేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అని కూడా పలకలేని దుస్థితిలో ఉండటం అత్యంత దారుణమని, ఇది తెలంగాణ ప్రజల దురదృష్టమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. This is one of the major movements in the independent Indian history which has very successfully been met, and we got our state, and the development of the state also has stood par excellence in the nation. Telangana managed to, under the leadership of KCR Garu, managed to be number one in a lot of indices in the past 10 and a half years. Now we have a chief minister, unfortunately, who was not part of the Telangana movement. He does not respect the martyrs of Telangana. The kids who died for the formation of the state are not respected today in this state, which is unfortunate. And our chief minister today does not even say Jai Telangana at any point of time. He only says Jai Congress, Jai Sonia Amma, which is really unfortunate. We will, from Telangana Jagruti, because we fought to restore the culture of the state, we fought for the formation of the state. We are going to fight and make sure our martyrs get the respect they deserve. Thank you. Jai Telangana. ఇక తెలంగాణలోనే కాకుండా విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. న్యూజిలాండ్లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు జరిగాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ వాసులు. ఇక అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. వీరే కాక దేశ విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు.
ఎన్నో దశాబ్దాలుగా పోరాడిన తెలంగాణ ప్రజల కల అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు అవుతుంది. అయితే తెలంగాణను సాధించిన పార్టీగా గులాబీ పార్టీ, ఆ పార్టీ నేతగా కేసీఆర్ ఓన్ చేసుకోగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కే క్రెడిట్ దక్కుతుందని ఆ పార్టీ నాయకులు తెలంగాణ బిల్లుకు తాము మద్దతు తెలిపామని, దాంతో తెలంగాణ సాధనలో తమ పాత్ర కూడా ఉందని బీజేపీ నేతలు గత కొన్నేళ్లుగా పోట్లాడుకుంటున్నారు. అయితే తెలంగాణను సాధించిన నాయకుడిగా చెప్పుకుంటున్న కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఏది ఏమైనా దశాబ్దాల కళ నెరవేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల జీవన విధానాలు మెరుగుపడకపోతే తెలంగాణ తెచ్చుకున్న లాభం ఏముంది? ప్రత్యేక తెలంగాణ కళ నెరవేరడం కాదు, ప్రజల కలలు సాకారం అయిన రోజు నిజమైన తెలంగాణ లక్ష్యం నెరవేరుతుందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.